నిర్వహించిన ఉద్యోగ సంఘాల నాయకులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొరడపాక గ్రామంలో శ్రీ ఆరలింగేశ్వర స్వామి సమకర మఠం దేవాలయ ప్రాంగణంలో తెలంగాణ సమకర మోచి ఉద్యోగుల సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమకర మఠం కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రగిరి రాజమౌళి, ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు దొంతుల సత్యనారాయణ మాట్లాడుతూ సమకర మఠం ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిరుపేద కులస్తులకు చేయూతను ఇస్తున్నామని వారు మీడియాతో తెలిపారు. కొరడపాకలో సమకర మఠం అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు. సమకర కులస్తులు మఠం అభివృద్ధికి కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి శ్రీనివాస్, భాస్కర్, విజయ్ కుమార్, నోం రాజు, రవీందర్, బాలరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రెండో విషయము ఎంప్లాయీస్ మెంబర్షిప్ డ్రైవ్, దానికి సంబంధించి కూడా రాష్ట్ర సంఘం నుంచి మనం ఏ రకంగా అన్ని గ్రూప్లలో ఏ రకంగా పెట్టాలో దాన్ని కూడా అన్ని రకాలు సహకరిస్తూ కొత్త మెంబర్షిప్ డ్రైవ్ కూడా మనం ఇక్కడనే ఉన్నటువంటి మన బాలరాజ్ టీచర్ గారు, అలాగే మన బాలకృష్ణ గారు, పెద్దలు డాక్టర్ రాజమౌళి గారి యొక్క అత్తగారి లేనటువంటి మన కొలంపాక గ్రామం ఉండడం వల్లనే ఇది కొంతవరకు వెలుగులోకి వచ్చి ఈ దేవాలయము కొంత అభివృద్ధి చెందడానికి దోహదపడింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా సంఘం ఎంప్లాయీస్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జనగాం మన ఈ కొలంపాకలో కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో మా కులానికి సంబంధించినటువంటి చాలా అంశాలు చర్చించడం జరిగింది. అందులో ముఖ్యంగా మాకు తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక మఠము గుడి అవుతుందో ఇక్కడే కొలంపాకలనే ఉంది. ఈ మఠం యొక్క అభివృద్ధి గురించి కూడా ఈరోజు చాలా వరకు చర్చించడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 15 లక్షల వరకు ఖర్చు పెట్టి మా బంధువులు, తర్వాత మా కుల సంఘం నాయకులు కొంతమంది ఇచ్చిన డబ్బులతో 15,000 వరకు పెట్టి 15 లక్షలు పెట్టి గుడి కట్టియడం జరిగింది. ఇంకా చాలా కార్యక్రమాలు పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడ ఒకటి కమ్యూనిటీ హాల్ ఉండాలి, గోపురం ఉంది, కాంపౌండ్ వాల్ ఉంది, ఇంకా సూపర్ స్ట్రక్చర్ అంటారు, సూపర్ స్ట్రక్చర్ కూడా డెవలప్ చేయడం వలసిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన దానికి ముఖ్యంగా మా ఎంప్లాయీస్ అనేది చాలా వరకు ముందుకొచ్చి ఈ వర్క్ను కంటిన్యూ చేస్తాము, దీనికి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత ఇది అందరిది, మనది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక తిరునాళ్ళలాగా, ముఖ్యంగా శివరాత్రి నాడు మేము శివరాత్రి నాడు ఇక్కడ ఒక తిరునాళ్ళలాగా ఒక పండుగ వాతావరణాన్ని నిర్వహించాలని ఈరోజు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముందు ఇంకా చాలా పెద్ద ఎత్తున ఈ మఠాన్ని డెవలప్ చేసి దాదాపు తెలంగాణ మొత్తం దాదాపు 1,00,000 మంది మా కుల బంధువులు ఉన్నారు, సమగర కులస్తులు. అందరినీ ఒకే చోటికి, ముఖ్యంగా ఇక్కడ ఒక టూరిస్టు పాయింట్ లాగా ఈరోజు గుట్టకు వస్తారు, తర్వాత కొలంపాక సోమేశ్వర ఆలయానికి వస్తారు. అలాగే మా బంధువులు ఇక్కడికి కూడా వచ్చి చూసి తరించి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా సందర్భంగా కోరుకుంటూ ముందు ఇంకా డెవలప్ చేస్తామని, ఈ టెంపుల్ను చాలా వరకు ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తుంది. విశిష్టమైన కులం ఇది. మనకు చెమారు అంటే చర్మకార ఒక వృత్తికి సంబంధించిన ఒక ఉపకులాలలో సమగర కులానికి ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఈ సమగర కులం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే మనం చూస్తూ ఉంటాం. అది కూడా ఈ కొలన్పాక అనేది దానికి సెంటర్ పాయింట్. ఈ కొలన్పాక ఎట్లా సెంటర్ పాయింట్ అయిందంటే, ఒకప్పుడు కళ్యాణి చాళుక్యులకు ఇది మొదటి రాజధాని నుంచి రెండవ రాజధానిగా ఉండేది. ఆ బీదరు బసవ కళ్యాణ్ నుంచి ఏదైతే కళ్యాణి చాళుక్యులు ఇక్కడ కొన్ని కులాలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాయి. మనం కర్ణాటక తర్వాత ఈ కొలన్పాక చుట్టుపక్కల తెలంగాణ ప్రాంతంలో మాత్రమే ఉన్నాయి. ఈ సంగర కులము మాకు ముఖ్యంగా అరలయ్య అనేది మాకు కుల గురువు లాంటి వాడు. ఆయనను అక్కడ కర్ణాటక ప్రాంతంలో శరణులుగా భావిస్తారు.
శరణులు అంటే బసవేశ్వరుడు స్థాపించిన వీరశైవ మతంలో అనుభవ మండపం అని అప్పుడే ఒక మొట్టమొదటి పార్లమెంటు స్థాపించడంలో ఆ పార్లమెంటులో ఒక సమగార హరళయ్య గారు కూడా ఒక సభ్యుడు. అంటే ఒక మా కులంలో మొట్టమొదటి పార్లమెంటేరియన్ ఉండడం అనేది మా అందరి కులం కూడా గొప్ప కారణం. ఆ కుల యొక్క చరిత్రను మేము తెలుసుకొని ఇక్కడ కొలన్పాకలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఎక్కడా లేవు కుల మఠాలు, కేవలం కొలన్పాకలో మాత్రమే చూస్తాం. అందులో ఉన్న 18 కుల మఠాల్లో మా సమగర కులానికి ఇక్కడ మఠం ఉన్నదని తెలుసుకొని దాన్ని డెవలప్ చేయడానికి ఈరోజు మా ఉద్యోగ సంఘం తరపున కులం తరపున ఇక్కడ అందరం మీటింగ్ పెట్టుకొని దీన్ని అభివృద్ధి కొరకు సమావేశం చేసుకొని వచ్చే 2 నెలల కాలంలో ఇక్కడ పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకునే విధంగా కాంపౌండ్ వాళ్ళు మిగతా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ డెవలప్మెంట్ కొరకు కమిటీతో పాటుగా చేయడానికి ఈరోజు మేమందరం కూడా ఇక్కడ తీర్మానించుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ. ఉద్యోగుల సంఘంగా బాధ్యత ఉన్నటువంటి అధ్యక్షుడిగా దొంతుల సత్యనారాయణ ఈరోజు మా కుల సంఘం తెలంగాణ సమగ్రమూర్చి కుల సంఘం అదేవిధంగా తెలంగాణ సమగ్రమూర్చి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఆలేరు మండలంలోని సుప్రసిద్ధ కరుణపాక శైవక్షేత్రమునందు అందులో ముఖ్యంగా మా సమగర జాతి సమగర మఠమునందు మొట్టమొదటిసారిగా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగులో ముఖ్యంగా ఈ సమగ్ర మఠాన్ని ఏ రకంగా ఉద్యోగుల ఆధ్వర్యంలో కుల సంఘం ఆధ్వర్యంలో ఏ రకంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశాల గురించి అందరి సభ్యుల అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. వారు సేకరించిన అభిప్రాయాల ప్రకారం కుల పెద్దలు ఇచ్చినటువంటి తీర్మానాల ఆధారంగా రాబోయే 6 నెలల్లో ఈ సమగ్ర మఠానికి సంబంధించినటువంటి చుట్టూ ప్రహారీ గోడ, అదేవిధంగా కింద టైల్స్ ఏర్పాటం, రాజగోపురం కట్టడం, అదేవిధంగా ఇక్కడ పర్మనెంటుగా తెలంగాణ రాష్ట్రంతో కాకుండా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి బీదర పరిసర ప్రాంతాల్లో ఉన్న సమగర వారు గారు వచ్చి కూడా ఇక్కడ పూజలు నిత్య కైంకర్యాలు నిర్వహించే విధంగా ఒక G+2 విధంగా వసతి గృహం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ వసతి గృహం నందు వసతి ఉండే విధంగా కార్యక్రమాలు మీటింగ్ సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించే విధంగా పూజాది కార్యక్రమం నిర్వహించేది కదా, అదేవిధంగా భోజన సదుపాయంగా నిత్యాన్నదానం జరిగే విధంగా ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరం మేరకు ఆ నిధుల సమీకరణ ఉద్యోగుల సంఘము మరియు కుల సంఘం ఆధ్వర్యంలో సేకరించి దీన్ని పూర్తి స్థాయిలో రాబోయే సమగ్ర జాతి ఆదర్శంగా తీసుకునే విధంగా భావితరానికి ఇది ఒక సమగ్ర జాతి సమగ్ర మఠం ఉంది. 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మఠాన్ని మనందరి బాధ్యత సమగ్ర జాతి బాధ్యతగా ఉండాలన్న ఉద్దేశంతో తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానాలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో ఒక 6 నెలల నిర్ణీత కాల వ్యవధితోటి ఈ సమగ్ర జాతి మఠాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలన్న తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ సమగ్ర ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మా సమగ్ర మోచి కుల సంఘంలో ఉన్నటువంటి నిరుపేదలకు ఎక్కడైనా విద్య అనేది ఆగిపోకుండా విద్య అనేది పూర్తి స్థాయిలో డిగ్రీ వరకు వాళ్ళు విద్య ఆగిపోకుండా కావాల్సిన సహాయం కావచ్చు. అదేవిధంగా మా దాంట్లో ఇంచుమించు ఒక 100 నుంచి 150 మంది డాక్టర్స్ ఉన్నారు. ఆ డాక్టర్స్ ఆధ్వర్యంలో కూడా వారికి కావాల్సినటువంటి మెడికల్ సంబంధించినటువంటి సలహాలు సూచనలు వాళ్ళు పనిచేస్తున్నటువంటి హాస్పిటల్లో వాళ్ళ చేతనైన సహాయాన్ని చేసే విధంగా డాక్టర్స్ ఆధ్వర్యంలో కూడా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ సివిల్స్ కానీ రాష్ట్ర స్థాయి కానీ జాతీయ స్థాయిని ఏదైనా కాంపిటీషన్స్కు ఉద్యోగాన్ని కొట్టే విధంగా వాళ్ళకు కావాలని ఏదైనా శిక్షణ కావాలన్నా కూడా మా సమగ్ర జాతీయ సంఘము ఉద్యోగుల సంఘం అనేది వాళ్ళు పూర్తి స్థాయిగా వాళ్ళకు ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్థిక సహాయమే కాకుండా వారికి ఏ రకంగా ఉద్యోగం కావాలి, వారికి ఏ రకంగా స్కిల్ కావాలనే గైడెన్స్ కూడా మాకు ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం మీద ఉద్యోగుల సంఘం అనేది ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంటు, ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ కావాలన్న ఆబ్జెక్టివ్స్ తోటి ఉద్యోగుల సంఘం అనేది నిరంతరాయంగా పనిచేస్తుందని తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మా రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ అన్న మరియు మా చైర్మన్ గారు చెప్పినట్టు ఈ మా యొక్క సమగర మఠం డెవలప్మెంట్ కోసము చేసే ప్రయత్నంలో ఈ సందర్భంగా మీ ద్వారా ఈ యొక్క ఛానల్ ద్వారా తెలియజేసేది ఏంటంటే మళ్ళీ ఈ వచ్చే శివరాత్రి తర్వాత పండుగ తర్వాత ఒక భారీ ఎత్తున ఇక్కడ మా సమగరమోజి కులం సంఘంతో ఒక పెద్ద భారీ ఎత్తున జనరల్ బాడీ మీటింగ్ అరేంజ్ చేసి అక్కడ ప్రతి జిల్లా అధ్యక్షులు ఈ యొక్క నోట్ చేసుకొని ఆ రోజు మీరు అందరు ఇక్కడ వచ్చేటట్టు ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని ఈ డెవలప్మెంట్ కోసం వారి యొక్క సహకార్యాలు మరియు ఆర్థికంగా ఏ రకంగా చేయాలన్న భారీ ఎత్తున మీటింగ్ చేసి ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క మన
గర్వించేదగ్గ మన ఒక శివుని ఆశీర్వాదంతో ఈ టెంపుల్ని ఎంతో డెవలప్ చేయాలని ఈ సందర్భంగా ప్రతి జిల్లా అధ్యక్షులకు వారికి కూడా ఈ సూచనలు ఇస్తున్నాం. రాబోయే టైంలో వారికి పర్సనల్గా కూడా ఫోన్ చేసి రాష్ట్ర సంఘము సూచనలు ఇస్తుందని చెప్తున్నాం. ధన్యవాదాలు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.